హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హీరో వాళ్ళ నుంచి 2024 హీరో ప్లెజర్ ప్లస్ XTEC స్పోర్ట్స్ వర్షన్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. హీరో ప్లెజర్ ప్లస్ అనేది ఆటోమేటిక్ స్కూటర్. ఈ స్కూటర్ యొక్క ఫస్ట్ లాంచ్ హీరో హోండా వాళ్ళ నుంచి 2005లో ఫస్ట్ లాంచ్ అయింది ప్లెజర్ నేమ్ తోటి. 2020లో హీరో అండ్ హోండా కొలాబరేషన్ డిస్కంటిన్యూ అయిన తర్వాత హీరో వాళ్ళ నుంచి ప్లెజర్ ప్లస్ నేమ్తో లాంచ్ అయింది. ప్లెజర్ ప్లస్ XTEC స్పోర్ట్స్ వేరియంట్ యొక్క డిఫరెన్స్ చూస్తే మనకు నార్మల్ స్టాండర్డ్ వర్షన్తో ఇందులో మీకు కాస్మెటిక్ చేంజెస్లో న్యూ గ్రాఫిక్స్ విత్ పెయింట్ స్కీమ్ అనేది చూడొచ్చు. ఆఫీషియల్ ట్యాగ్ లైన్ ఏంటంటే మనకు కూల్, స్మార్ట్ అండ్ క్లాసీ. ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడితేను ఈ స్పోర్ట్స్ వర్షన్ వచ్చేసి మనకు 81,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ పడుతుంది. ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 105,000 రూపాయలు మాత్రమే ఉంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక్కోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ కాల్ చేయొచ్చు ఎనీ టైమ్. అండ్ స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ మన ఛానల్ నుంచి ఉన్నాయి, డీలర్షిప్ నుంచి. అలాగే ఈ వేరియంట్ అనేది బిట్వీన్ టాప్ అండ్ స్టాండర్డ్ వేరియంట్ మధ్యలో అయితే లాంచ్ అయింది. ప్లెజర్ ప్లస్ యొక్క వేరియంట్ చూసుకుంటే మనకు LX 72,000 ఉంది, VX 76,000 ఉంది, XTEC ZX 80,000 ఉంది ఎక్స్-షోరూమ్, XTEC ZX జూబ్లీ ఎల్లో వచ్చేసి 82,000 ఉంది, XTEC కనెక్ట్ మనకు టాప్ మోడల్ వచ్చేసి 85,000 ఉంది. కానీ ఈ స్పోర్ట్స్ వర్షన్ మనకు 81,000కి లాంచ్ అయింది, స్టాండర్డ్కి టాప్కి మధ్యలో. టోటల్ ఇప్పుడు 6 వేరియంట్స్ అయ్యాయి. ఈ స్పోర్ట్స్ వేరియంట్ ఒక స్పెషల్ కలర్ వచ్చేసి అబ్రెక్స్ ఆరెంజ్ బ్లూ విత్ ఆరెంజ్ హైలైట్స్ ఉంటుంది. 18 నెంబర్ అనేది డెకల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి ఎంత ఎక్స్క్లూజివ్ కంటే న్యూ వేరియంట్స్ లాంచ్ అయిన రివ్యూస్ తీసుకొస్తున్నప్పటికీ జస్ట్ 15% ఆఫ్ సపోర్ట్ మాత్రమే వస్తుంది మీ నుంచి. నాకు 100% వ్యూయర్షిప్లో జస్ట్ 15% సబ్స్క్రిప్షన్ అనేది చాలా పువర్ ఇది. సో ప్లీజ్ నా కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తూనే ఉంటాను. అదే సబ్స్క్రైబ్ చేసుకునే చేతోటి నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టేసుకుంటే డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్కి ఎక్స్క్లూజివ్ రివ్యూస్ వస్తాయి, అట్ లగ్జరీ సెగ్మెంట్ కార్స్ వరకు కూడాను. అండ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుని కంటిన్యూగా అయితే చూడండి. ఫ్రెండ్స్, వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లుక్స్ అండ్ డిజైన్స్లో ఎలాంటి చేంజెస్ లేవు, స్టాండర్డ్ ప్లెజర్ ప్లస్ నుంచే ఉంటాయి. సో ఫస్ట్ ఫ్రంట్ నుంచి చూస్తే మీకు స్పోర్ట్స్ వర్షన్లో సో హెడ్ లైట్ కావాలని మనకి హ్యాండిల్ బార్స్ అటాచ్గా ఫుల్ LED హెడ్ లైట్స్ విత్ LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. AOH ఫంక్షన్స్ కూడా ఉంది, ఆటో హెడ్ ల్యాంప్స్. అలాగే హెడ్ లైట్ సరౌండింగ్స్లో క్రోమ్ గార్నిష్ కూడా మనకు మంచి హైలైట్ అనేది కనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి చూస్తే మీకు మ్యాట్ బ్లాక్ బ్లూ ట్రీట్మెంట్ ఆఫ్ పెయింట్ చూడొచ్చు, అబ్రెక్స్ బ్లూ అంటారు. అండ్ 18 యొక్క డెకల్స్ అనేవి మనకు బ్రాండింగ్ చూడొచ్చు స్పోర్ట్స్ వర్షన్లో, చాలా బాగున్నాయి. అలాగే దీంట్లో ఫ్రంట్లో మీకు మల్టీ ఫోకల్ రిఫ్లెక్టర్, క్లియర్ లెన్స్, యాంబర్ బల్బ్స్ అనేవి ఉన్నాయి మనకు టర్న్ సిగ్నల్స్గా. ఫ్రంట్లో మీకు క్రోమ్ హ్యూజ్ ట్రీట్మెంట్ చూడొచ్చు మనకు, ఇది కూడా బాగుంది. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ వస్తుంది, హీరో లోగో కూడా 3Dలో ఇస్తున్నారు. ఇక్కడ కూడా న్యూ హైలైట్స్ చూడొచ్చు మనకు, ఆరెంజ్ హైలైట్స్లో I3S స్టిక్కర్స్ అండ్ 18 డెకల్స్ అనే బ్రాండింగ్ చూడొచ్చు. అండ్ ఫ్రంట్లో మీకు 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి విత్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటాం, అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ లాగా వర్క్ అవుతుంది. ఫ్రంట్ సస్పెన్షన్ బాటమ్ లింక్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డాంపర్స్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో పాటు వస్తుంది మీకు ఫ్రంట్లో. అండ్ డ్యూరబుల్ ఫెండర్స్ ఉన్నాయి, బ్లాక్ అలాయ్స్ చూడొచ్చు మీకు కాంట్రాస్టింగ్ విత్ ఆరెంజ్ హైలైట్స్ అనేవి ఉన్నాయి మీకు ఇక్కడ, చాలా బాగుంది. ఫ్రంట్ 90/110 inches ట్యూబ్లెస్ టైర్స్గా. ఇక్కడ కూడా మీకు న్యూ హైలైట్ ఆరెంజ్ హైలైట్స్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అండ్ ఇది వైర్స్ కొంచెం ఎక్స్పోజ్ అవుతున్నాయి, యాక్చువల్గా ఇది ఓడోమీటర్ వైర్ ప్రస్తుతానికి తీసేశారు, ఓడోమీటర్ రన్ అవ్వకుండా ఉండడానికి. ప్లెజర్ ప్లస్ డైమెన్షన్స్ చూసుకుంటే మనకు 700 mm ఆఫ్ రేస్, 1.76 meter లెంత్, 1.15 meter ఆఫ్ హైట్ అండ్ 1.23 meter ఆఫ్ వీల్ బేస్, 155 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. 765 mm ఆఫ్ సీట్ హైట్, అంటే 5.3 హైట్ ఉన్న వాళ్ళ నుంచి కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. గర్ల్స్ స్కూటర్ అంటారు అందుకే దీన్ని. 106 kgs ఆఫ్ వెయిట్ ఉంది, 130 పేలోడ్ వరకు లాగలుగుతుంది. ఇక్కడ మీకు లెగ్ రూమ్ కూడా హ్యూజ్గా అయితే ఉంది, స్టోరేజ్ స్పేస్గా. సైడ్ ప్యానల్స్ నుంచి చూస్తే మనకు ప్లెజర్ ప్లస్ 3D బ్రాచింగ్ క్రోమ్లో ప్లస్ అనేది ఆరెంజ్ చూడొచ్చు హైలైట్స్లో. 18 డెకల్స్ కూడా మనకు బ్రాండింగ్ ఇచ్చిన స్టిక్కర్స్లో. అండ్ ఇంటిగ్రేటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంది, ఫిట్ అండ్ ఫినిష్గా. సైడ్ స్లింగ్ ఎగ్జాస్ట్ రౌండ్, అలాగే ఇప్పుడు కూడా అదే జనరేషన్ ఎగ్జాస్ట్ డిజైన్ తీసుకున్నాడు. అండ్ క్రోమ్ ప్లేటెడ్ హైలైట్స్లో అనేది చూడొచ్చు. అలాగే మీకు సైడ్ డ్యూయల్ ప్యానల్ ట్రీట్మెంట్గా వస్తుంది. రేర్ కూడా సేమ్ ఫ్రంట్ లానే 90/110 inches అలాగే బ్లాక్ అలాగే ఆరెంజ్ హైలైట్స్ ఉంది, ట్యూబ్లెస్ టైర్స్గా. ఇక్కడ మీకు వచ్చేసి రేర్ సస్పెన్షన్, స్వింగ్ ఆర్మ్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డాంపర్స్ ఉంటుంది. ఇంజన్ యొక్క వైర్స్ కాస్త ఎక్స్పోజ్ అవుతున్నాయి, అక్కడక్కడ చూస్తే మీకు క్లియర్ విజిబుల్గా అనిపిస్తుంది. నా కమింగ్ టు రేర్ ప్రొఫైల్ అయితే సేమ్ అవే లుక్స్ తీసుకున్నారు ఇప్పుడు కూడా. సో హాలోజిన్ టైల్ ల్యాంప్స్ అనేవి కాస్ట్ కటింగ్లు చూడొచ్చు విత్ టర్న్ సిగ్నల్ బిసైడ్లే అక్కడే ఉన్నాయి మనకు సేమ్ పొజిషన్లో. లాక్ సిస్టమ్ సీట్ ఓపెన్ చేయడానికి, హీరో బ్రాండింగ్, హెడ్ షేప్ ఆఫ్ టైల్ ల్యాంప్స్, నెంబర్ ప్లేట్ పొజిషన్
పొజిషనింగ్, రిఫ్లెక్టర్, హ్యాంగ్అవుట్ చూడొచ్చు మడ్గార్డ్కి. నా కమింగ్ టు అదర్ సైడ్స్ నుంచి చూస్తే సీట్ వచ్చేసి సింగిల్ పీస్ సీట్గా డ్యూయల్ టోన్ సీట్ కవర్ వచ్చి బ్లాక్ అండ్ బ్లూ, కుషనింగ్ చాలా బాగుంది విత్ ఆరెంజ్ హైలైట్ స్టిచ్చింగ్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. నా ఇంజన్ గురించి మాట్లాడితే ఇది 110cc సింగిల్ సిలిండర్ 2 valves ఎయిర్ కూల్డ్ 4-stroke ఓఎస్సీ ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై i3S టెక్నాలజీ, 8.1 PS ఆఫ్ పవర్, 8.7 Nm ఆఫ్ టార్క్ విత్ CVT గేర్ బాక్స్ వస్తుంది. కిక్ అండ్ సెల్ఫ్ రెండు ఉన్నాయి. బ్లాక్ పెయింటెడ్ ఇంజన్గా చూడొచ్చు. డ్రమ్ బ్రేక్ వస్తుంది రేర్లో, మోనోషాక్ సస్పెన్షన్ రేర్కు ఉంటుంది. సెంటర్ ఫ్యూగర్ క్లచ్ కూడా ఉంది. BS6 phase 2 ఇంజన్ ఇది. ఆల్సో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఫ్యూచర్ కూడా వస్తుంది ఇందులో చూస్తే మీకు. అండ్ ఇప్పుడు ఒకసారి హ్యాండిల్ బార్స్ నుంచి చూద్దాము. సో రేర్ వ్యూ మిరర్స్ అనేవి బాడీ కలర్ పెయింటెడ్ అండ్ గ్రాప్ రైల్ కూడా బాడీ కలర్ పెయింటెడ్. స్పోర్ట్స్ వర్షన్లో స్పెషల్ హైలైట్స్ అని చెప్పాలి. ఇక్కడ మీకు పాకెట్ స్టోరేజ్ స్పేస్ చూడొచ్చు. డాష్లోనే స్టాండర్డ్లీ అయితే వస్తుంది, బట్ వాటర్ స్టాప్ అవుతాయేమని డౌట్గా ఉంది. కీస్ వచ్చేసి సింపుల్ కీస్, హీరో లోగోతో మనకు అవే సేమ్ డిజైన్ అండ్ సేమ్ పొజిషనింగ్ ఆఫ్ కీ పొజిషనింగ్ చూడొచ్చు. ఇక్కడే పొజిషన్ ప్లేస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం బ్యాటరీ డౌన్ వేరే వెహికల్ పైన చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు డమ్మీ ఉంది. USB ఛార్జింగ్ కూడా యాక్చువల్గా ఉంది, ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే వర్షం పడేటప్పుడు సాకెట్ పాడవకుండా మనకు పొజిషనింగ్ ఇక్కడ ఇస్తున్న యూస్ఫుల్లీ రియల్లీ గుడ్. ఇక్కడ మనకు స్టాండర్డ్ హుక్ ఒకటి వస్తుంది, 3 to 5 kg వరకు హ్యాంగ్ చేసుకోవచ్చు. లెగ్ రూమ్ కూడా డీసెంట్ ఇనఫ్. నా కమింగ్ టు స్విచ్ గేర్స్ చూస్తే క్వాలిటీ డీసెంట్లీ, హార్న్ ఇండికేటర్స్ కానీ ఈ ప్రైస్ పాయింట్లో డీసెంట్ ఇనఫ్. హై బీమ్, లో బీమ్ అండ్ లివర్స్ క్వాలిటీ కూడా డీసెంట్లీ. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అంటారు స్కూటర్కి సంబంధించి. రైట్ సైడ్ హ్యాండిల్ బార్స్లో i3S టెక్నాలజీ అంటే బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం టెక్నాలజీ, సెల్ఫ్ స్టార్ట్ అండ్ యాంటీ గ్లేర్, యాంటీ ఫాగ్ రేర్ వ్యూ మిరర్స్ ఉన్నాయి. సెమీ డిజిటల్ అనలాగ్ క్లస్టర్. ప్రస్తుతానికి ఈ వెహికల్ పైన ఆన్ అవ్వట్లేదు కాబట్టి అదర్ సేమ్ వెహికల్ ఇదే, కాకపోతే స్టాండర్డ్ వర్షన్ ఇది బ్లాక్ కలర్లో చూడొచ్చు. సేమ్ 2024 మోడల్ ప్లెజర్ ప్లస్ ఇది కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. దీంట్లో బ్యాటరీ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. సేమ్ పొజిషనింగ్, కీ పొజిషనింగ్ ఇక్కడ ఉంటుంది. ఆన్ చేస్తే ఈ సెమీ డిజిటల్ అనలాగ్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అంటే మనం బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్స్, SMS, XSense కనెక్టివిటీ కూడా ఉంటుంది. మనకు స్పీడో అనలాగ్లో వస్తుంది. ఫ్యూయల్ గేజెస్, ఓడో విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. చిన్న డిజిటల్ మాత్రం LCD ప్యానల్ అని కూడా వస్తుంది. సో ఇది ఏంటంటే స్టాండర్డ్ వర్షన్ కాబట్టి మీకు హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, హెలోజిన్ టైల్ ల్యాంప్స్ ఉంటాయి. ఓన్లీ టాప్ మోడల్స్ అండ్ స్పోర్ట్స్ వర్షన్ XTC కనెక్టర్లు మాత్రమే LED హెడ్ ల్యాంప్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో XSense కనెక్టెడ్ టోయింగ్ అవే అలర్ట్స్, టాపల్ అలర్ట్స్, డ్రైవింగ్ స్కోర్, జియో ఫెన్సింగ్ అలర్ట్, ఈరో లొకేషన్, ట్రిప్ అనలైజర్స్, వెహికల్ స్టార్ట్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, లైవ్ ట్రాకింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. రెండో ఒకసారి మీకు అండర్ స్టోరీ కూడా చూపిస్తాను. ఇంకా మాన్యువల్గా ఇలా చేసుకోవాల్సి వస్తుంది. హోండా యాక్టివాలో ఇంకా బెటర్ అక్కడ ఉంది స్విచ్ అనేది. నా కమిటీ చూస్తే మనకు సింగిల్ పీస్ సీట్ అనేది వస్తుంది. డీసెంట్ స్పేస్ అనేది చూడవచ్చు మనకి. ఇక్కడ ఒక స్మాల్ సైజ్ హెల్మెట్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ ఆల్సో అండర్ స్టోరేజ్ ల్యాంప్ కూడా ఉంది మనకు. లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా అన్నీ ఇక్కడ చూడవచ్చు మనకు ప్లాస్టిక్లో. ఇక్కడ ల్యాంప్ కూడా ఉంది, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్స్ మనకు వెల్ ప్యాక్డ్ అనేది చేశారు మనకి ఇక్కడ బూట్ అంతా కూడా. ఇక్కడ చూస్తే మనకు ఫ్యూయల్ ఫిల్లింగ్ కూడా ఇక్కడ నుంచే 4.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, ఆల్మోస్ట్ 5 లీటర్స్. సో మాన్యువల్గా ఇంకా ఈ ప్లాస్టిక్ క్యాప్ ఇస్తున్న చీపర్లీ, బట్ అవుట్ సైడ్ ఫ్యూయల్ క్యాప్ కానీ ఫ్యూయల్ లీడ్ ఇలాంటివి ఇవ్వాల్సింది ఇంకా హోండా వాళ్ళగా. సో రెస్టాల్ అయితే నీట్గా ఉంది మనకు. సీట్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా క్లోజ్ చేసేసుకోవచ్చు ఒకసారి. ఇంకా మనం నా కాంపిటీషన్ ప్లెజర్ ప్లస్కి అయితే చాలానే ఉన్నాయి ఈ సెగ్మెంట్లో. లైక్ యాక్టివా 6G మెయిన్లీ వస్తుంది, యాక్సిస్ 125, దీంతో పాటు TVS ఎంటార్క్ 125, TVS జూపిటర్, హోండా డియో 110, జెస్ట్ ప్లస్ 110 అండ్ ఫ్యాసినో. ఇలా సెగ్మెంట్ వైజ్గా, CC వైజ్గా ప్రైస్ సెగ్మెంట్లో కాంపిటీషన్గా కన్సిడర్ చేయొచ్చు. ప్లెజర్ ప్లస్ ఒక హైయెస్ట్ సేల్స్ గురించి మాట్లాడితే 2013 గుర్తొస్తుంది మనందరికీ. 40,000 యూనిట్స్ పర్ మంత్ కింద సేల్ అవుతుండే. అంటే సెకండ్ హైయెస్ట్ సెల్లింగ్ స్కూటర్గా ఉంటుండే యాక్టివా తర్వాత ర్యాపిడ్లీ గ్రో అయింది. 2013లో ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సో ఇంప్రూవ్మెంట్స్ చాలా చేశారు హీరో వాళ్ళు. లైక్ లిమిటెడ్ ఎడిషన్స్, న్యూ వేరియంట్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాని యూజ్ చేస్తున్నారు. సో ప్లెజర్ ప్లస్కి ఫస్ట్ నుంచి కూడా యూనిక్ మార్కెట్ అనేది ఉంది. షార్ప్ ఉమెన్ స్కూటర్ ఇది కంప్లీట్లీ చెప్పాలంటే. బ్రాండ్ ట్యాగ్ లైన్ కూడా అలాగే అడ్వర్టైజ్ చేసింది, వై షుడ్ బాయ్స్ ఆల్వేస్ హ్యావ్ ఫన్ అనేది. అండ్ 2020లో హీరో హోండాతో డిస్కంటిన్యూ అయిపోయి ప్లెజర్ ప్లస్ కింద మనకు 2020 నుంచి అయితే మళ్ళీ రీఇంట్రొడ్యూస్ అయింది. ఈ స్కూటర్లో మనకు డ్రై ఆటోమేటిక్ సెంట్రిఫ్యూగల్ క్లచ్తో వస్తుంది. BS6 phase 2 2024 మోడల్ ఇది. కిక్ అండ్ సెల్ఫ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు 2024 అయినా. అండ్ ఆల్సో మైలేజ్ మనకు 50 km/లీటర్ వరకు అయితే రియల్ వరల్డ్ అని చెప్తున్నారు. సో 45 వరకు కూడా ఇవ్వచ్చు. బెల్ డ్రైవ్ టైప్ ఇది. యాక్టివ్ లాగా చిన్న చైన్ డ్రైవ్ కాదు మనకు. అండ్ TCI సిస్టమ్ కూడా ఉంది, లైక్ ట్రాన్సిస్టర్ కంట్రోల్ ఇగ్నిషన్ అంటాం. దీంట్లో 0 to 60 11 సెకండ్స్లోనే రీచ్ అయిపోతుంది ఈ స్కూటర్. టాప్ స్పీడ్ 78 వరకు కూడా వెళ్తుంది, అంటే 80 km/h వరకు కూడా అనుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్, 2024 హీరో ప్లెజర్ ప్లస్ XTC స్పోర్ట్స్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ స్కూటర్ సంబంధించి. మరి రివ్యూ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈ స్కూటర్ని పర్చేస్ చేయడానికి అయితే సో ఆల్రెడీ డీలర్షిప్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాం మనము. బెస్ట్ స్పెషల్ ఆఫర్, బెస్ట్ డిస్కౌంట్స్కి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఉన్నాయి, కాల్ చేయొచ్చు. మన
ఛానల్ పేరు చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ది నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. పిల్లలతో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.